కొడుకు కోసం ఖర్చు పెట్టినప్పుడు కూతురు కోసం ఖర్చు పెట్టరా అని నువ్వు అంటావు. అక్కడ ఆవిడ మాట ఆయన ఎలా కాదు అని అనలేకపోయారో ఇక్కడ నీ మాటకు కూడా ఆయన కాదు అని అనరు. కాని ఎలా అమ్మా? అందరూ ఆయనకి భారాన్ని వేస్తే ఓదార్పునిచ్చేది ఎవరు? మనమైనా నాన్నని అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా? మాట చెల్లించడం కోసం ఏం చేయాలో తెలియక 24 గంటలు ఆయన పిచ్చివాడ్లా ఆలోచిస్తూ ఉన్నారమ్మా. ఆయనను చూస్తే బాధేస్తుంది. నీకు బాధ అనిపించట్లేదా అమ్మా? అందుకే ఫ్రీ సీట్ ఎక్కడొస్తే అక్కడ చదువుకుంటానమ్మా. అవసరం లేదు వేదా. వేదా, నువ్వు అత్తయ్య సెలెక్ట్ చేసిన కాలేజ్లోనే ఎంబీఏ చేస్తున్నావు. అవునమ్మా, దానికి కావలసిన డబ్బులు కూడా తీసుకుని వచ్చాను. చూసావా, మీ నాన్న ఇబ్బంది పడిపోతున్నారు అని నువ్వు తెగ బాధపడిపోయావు. ఇప్పుడు చూడు, నేను చెప్పానా ఆయన ఏదోలా చేసి డబ్బులు తీసుకుని వస్తారు అని? నాన్నా, ఇంత డబ్బెక్కడిది? అవునండి, ఉన్న పలంగా ఇంత డబ్బెక్కడిది? ఎవరి దగ్గరైనా అప్పు చేశారా? అప్పు చేసుంటే కనుక ఈ డబ్బు వద్దండి. మీరు ఒకరి దగ్గర చేయి చాచొద్దు. దాని రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నట్టు మావయ్య ఏమీ అప్పు చేయలేదు అత్తయ్య. ఈ డబ్బులు అన్నపూర్ణ అత్తయ్య అరేంజ్ చేసింది. లలిత కోరుకున్న కాలేజ్లోనే వేద ఎంబీఏ చేయాలి, వేద గొప్ప గొప్ప చదువులు చదవాలి, అప్పుడే లలిత ఆనందంగా ఉంటుంది, లలిత ఆనందంగా ఉండడమే నాకు కూడా కావాల్సింది అని ఈ డబ్బులు అన్నపూర్ణ అత్తయ్య అరేంజ్ చేసింది అత్తయ్య. అవును లలిత, ఈ డబ్బులు తన వల్లనే వచ్చాయి. చూసావా అమ్మా, ఆవిడ తన కొడుకు గురించి ఆలోచిస్తుంది కానీ మన గురించి ఆలోచించదు అని అన్నావు. చూడు, నా చదువు గురించి, నీ ఆనందం గురించి ఎలా ఆలోచించిందో. ఆవిడ నా ఆనందం గురించి ఆలోచించేదేంటి? ఆవిడ గారి కొడుకు కోసం వాళ్ళు మన ఇంటిని తాకట్టు పెట్టుకున్నారు కాబట్టి తెలిసి కూడా ఈ మాత్రం సాయం చేయకపోతే బాగోదు అని చేసుంటుంది. మనం పెట్టాం కాబట్టి తిరిగి మనకొచ్చింది. ఈ మాత్రం దానికే ఆవిడేదో మనల్ని ఉద్ధరించడానికి చేసినట్టు మీరందరూ ఆవిడనేం ఆకాశానికి ఎత్తే ఎక్కర్లేదులే. అత్తయ్య, మనకి పోలీసులు వచ్చారటి? సచ్చినోడా, ఏం చేసి వచ్చావు? అంటే పోలీసులు నా కోసం వచ్చారనుకుంటున్నావా? మరి ఈ కొంపలో ఉన్న పనికి మాలిన వాడివి నువ్వు ఒక్కడవే కదా. చెప్పు, పేకాటకు డబ్బులు లేక ఎక్కడైనా కన్నం వేసావా? ఆగుతావా? అంజీ, ఒరే అంజీ, తొందరరా. ఏంటి బావా? ఇదిగో మీ బావని పట్టుకోవడానికి పోలీసులు వచ్చారా? నా కోసం కాదు, ఎందుకు వచ్చారో కొనుక్కుందాం, పదండి రారా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరంతా ఏంటి మా ఇంటికి వచ్చారు? ఇది అన్నపూర్ణ క్యాటరింగ్ శివరామరాజు గారి ఇల్లే కదా? అవునండి, ఆయన మా అన్నయ్యే. ఆయన్ని కలవడానికి సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారు, అందుకే బందోబస్తుకు వచ్చాం. సెంట్రల్ మినిస్టర్
బావగారి గురించి రావడం ఏంటి అత్తమ్మా? ఒరే అంజీ, అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడుగా, ఓసారి రమ్మని చెప్పరా. నాకేదో అయోమయంగాను కంగారుగాను ఉంది. వెళ్ళు అలాగే పెద్దమ్మ. వెళ్ళు. ఆ. అనయ్య, అనయ్య. ఏంటంజీ? నీకోసం సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారంట. నా కోసమా? అవునన్నయ్య. అదిగో వచ్చేశారు, రానయ్య. అన్నపూర్ణ, అన్నపూర్ణ. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ఇక్కడ శివరామరాజు గారు. మా అబ్బాయేనండి. శివా, శివా. నమస్కారం శివరామరాజు గారు. నమస్కారం సార్. నా పేరు విజయ్ భూపతి, సెంట్రల్ మినిస్టర్ని. అయ్యో, మీకు పరిచయం ఏంటండి? మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు? మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. లోపలికెళ్ళి మాట్లాడుకుందామా? రండి. అటు కాదు సార్, ఆ, మా ఇల్లు ఇటువైపు. రండి రండి. పద. రండి సార్. సెంట్రల్ మినిస్టర్ వీళ్ళ ఇంటికి రావడం ఏంటి? నాకేం తెలుసమ్మా. ఆయన వెళ్ళిన తర్వాత జానుని పిలిచి కనుక్కుందాంలే. సార్, కాఫీ. థ్యాంక్ యూ. మీరు మా సిస్టర్ సార్. ఓ, నాకు ఒక్కగానొక్క వైఫ్ సార్. అంటే మీరు? నా గురించి చెప్పాలంటే ఇదిగో అల్లుడు, నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. బాబు, మీరు చెప్పండి అయ్యా. ఈ ఏరియాలో అన్నపూర్ణ క్యాటర్స్ కొన్న పేరు విని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానండి. ఈవిడే అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ క్యాటరింగ్స్ ఓనర్ మా అమ్మే. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్లి ఇక్కడే పెట్టుకున్నాం. ఆ ఫంక్షన్లో క్యాటరింగ్ చేయమని మీకు ఆర్డర్ ఇద్దామని వచ్చాం. రేంజ్ చూస్తే ఢిల్లీ, కానీ పెళ్లి ఇక్కడే అంటున్నాడు. అక్కడ ఏమన్నా అప్పులు ఎక్కువైపోయి చడి చెప్పులు లేకుండా ఇక్కడ పెళ్లి చేస్తున్నాడేంటి? ఏంటండి మీరేం మాట్లాడడం లేదు? అంటే మీ స్థాయికి మేమేం మాట్లాడాలో తెలియడం లేదండి. అంటే మీరు చాలా పెద్దవారు. మీరు తలుచుకుంటే మంచి పేరున్న పెద్ద పెద్ద కేటరర్స్తో కేటరింగ్ చేయించుకోవచ్చు. కానీ మాలాంటి చిన్న క్యాటరింగ్ దగ్గరికి మీరు రావటం... అన్నం పెట్టే చోట చిన్న పెద్ద ఏముందమ్మా? క్యాటరింగ్లో ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను. పెళ్లిని ఎంత ఖర్చు పెట్టి గొప్పగా చేసినా కూడా దాన్ని కొంతకాలానికి మర్చిపోతారు. కానీ తిన్న భోజనాన్ని మాత్రం 10 మంది చాలా కాలాలు గుర్తుపెట్టుకుంటారు. మీరు చెప్పింది కరెక్టే సార్. బయట అన్నపూర్ణ క్యాటరింగ్ గురించి మీరు విన్నది కూడా నిజం సార్. జనరల్గా ఏ పెళ్లి శుభలేఖల్లో అయినా వెన్యూ ఎక్కడ, ముహూర్తం ఎన్నింటికి అని చూస్తారు. కానీ మా చుట్టుపక్కల ఏ ఫంక్షన్ జరిగినా అందులో క్యాటర్స్ ఎవరు అని కూడా చూస్తారు. అన్నపూర్ణ క్యాటర్స్ అని పేరు వినబడితే వాళ్ళకి అక్కడే కడుపు నిండిపోతుంది సార్. మా అత్తయ్య వంటలు అంత బాగా చేస్తుంది. అందుకే కదయ్యా వచ్చింది. అంటే ఈ ఫంక్షన్లో దాదాపు ఒక 5,000 మంది వరకు ఉంటారమ్మా. మరి మీరు ఫుడ్ అరేంజ్ చేయగలరు కదా?
5,000 మందా? అంటే చేయగలం సార్, చేయగలం సార్, మేము చేయగలం సార్. 5,000 మంది కాదు, ఇంకొక 1000 మందికైనా సరే నో ప్రాబ్లం సార్, మేము చేయగలం. సార్ మరది ఓకే ఓకే. అయితే ఫైనల్ ఆర్డర్ ఇచ్చే ముందు రేపు మా క్లోజ్ మెంబర్స్ని కొంతమందిని మీ ఇంటికి పంపిస్తానమ్మా. వాళ్ళకి ఫ్రీ లంచ్ ఏర్పాటు చేయండి. పెళ్లిలో మీరు ఏ మెనూ అయితే పెడతారో అదే మెనూ పెట్టండి. వాళ్ళు కూడా తిని చెప్పిన తర్వాత అంటే టేస్ట్ కోసం లంచ్ ఏర్పాటా సార్? టేస్ట్ అని కాదు బాబు, మీ క్యాటరింగ్ పైన నాకు నమ్మకం ఉంది. మా ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఆ నమ్మకం కలగాలి కదా. రేపు మీ వాళ్ళందర్నీ లంచ్కి రమ్మని చెప్పండి. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిరూపించుకుంటాం. ఓకే అమ్మా, మేము బయలుదేరతాం. నమస్తే. నమస్తే. సరే సార్. ఒక్క విషయం మిమ్మల్ని అడగొచ్చో లేదో తెలీదు. క్యూరియాసిటీ ఆపుకోలేక అడుగుతున్నాను. చెప్పండి సార్. నేను వచ్చేటప్పుడేమో మీరు ఆ ఇంట్లో నుంచి వచ్చారు, కానీ ఈ ఇల్లు మాది, అన్నపూర్ణ నా భార్య అంటున్నారు. మరి ఆవిడెవరు? ఆవిడ కూడా మా చెల్లెమ్మేనండి. ఈవిడేమో అన్నపూర్ణ చెల్లెమ్మ, ఆవిడేమో లలిత చెల్లెమ్మ. ఈవిడ ఫస్ట్, ఆవిడ సెకండ్, అంతే. ఓహో, ఫస్ట్ సెకండ్. బయట మగాళ్ళందరూ ఒక్క ఫ్యామిలీతోనే వేగలేక చస్తున్నారు. మీరు 2 ఫ్యామిలీలను ఒకే చోట. చాలా గ్రేట్ అండి మీరు. వస్తానండి, వస్తానమ్మా. మంచిది సార్. ఏ జాను, జాను, ఇట్రా ఇట్రా. ఏంటి వేదా? ఏమే, అంత పెద్ద మినిస్టర్ మీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? వచ్చే నెలలో వాళ్ళ అమ్మాయి పెళ్ళుందంట. ఆ క్యాటరింగ్ కి అన్నపూర్ణ క్యాటరింగ్స్ కి ఇవ్వాలని వచ్చారు. ఏంటి, అంత పెద్ద వాళ్ళ ఫంక్షన్ కి అన్నపూర్ణ క్యాటరింగ్ కి ఆర్డరా? అన్ని చోట్ల మంచి పేరు తెచ్చుకున్నట్టు ఈ ఫంక్షన్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంటే అన్నపూర్ణ క్యాటరింగ్ పేరు ఢిల్లీ రేంజ్ లో వెలుపడిపోతుంది తెలుసా? సార్, ఎటు అమ్మాయి గారి పెళ్లిలో అన్నపూర్ణ క్యాటర్స్కి ఇద్దామని ఫిక్స్ అయ్యాం కదా. మళ్ళీ ఈ టెస్ట్ కోసం ఫ్రీ లంచ్ ఏంటి సార్? ఆ బాపినీడు నాకు ఒక చిన్న అనుమానం పెట్టాడయ్యా. అంటే అన్నపూర్ణ క్యాటరింగ్కి మంచి పేరే ఉందండి, బట్ పెద్ద ఫంక్షన్ అంటే డీల్ చేయగలరా లేదా అని చిన్న డౌట్ ఉందని చెప్పాడు. సో మనకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కోసం ఫ్రీ లంచ్ ఏర్పాటు చేయమని చెప్పాను. ఇంట్లో వాళ్ళకి మీకు కూడా ఫుడ్ నచ్చిందనుకో, ఏ గొడవ ఉండదు. ఏ మాత్రం చిన్నపాటి తేడా వచ్చినా రేపు మెయిన్ ఫంక్షన్లో ఏదైనా తేడా వస్తే గనక అందరం నవ్వుల పాలైపోతాం. అతను చెప్పింది కూడా కరెక్టే కదా. నా ఒక్క డెసిషన్ మీద ముందుకెళ్ళిపోతే రేపు ఏదైనా తేడా వస్తే నా మూర్ఖత్వం అని అనుకుంటారు. అయినా ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసి టేస్ట్ చేస్తే గనక అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నట్టు అవుతుంది కదా. అందుకే ఈ ట్రయల్ లంచ్. ఓకే సార్.
ఇవాళ ఎప్పుడూ లేనంత ఆనందంగా కనబడుతున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఉండు, నేను కౌంట్ చేసుకోవాలి, ఐటమ్స్ గుర్తుపెట్టుకోవాలి. గులాబ్ జామ్. ఎందుకో ఏముందమ్మా, అన్నపూర్ణ క్యాటరర్స్ కి మినిస్టర్ గారి ఫంక్షన్ ఆర్డర్ ఓకే అయింది కదా, అదే వాడి ఆనందం. ఆ క్యాటరింగ్ ఓకే అయ్యి సక్సెస్ అయితే అన్నపూర్ణ క్యాటరింగ్ ఒక రేంజ్ కి వెళ్తుంది. అప్పుడు మా అన్నపూర్ణ అత్తయ్య ఆనందపడుతుంది. ఆవిడ ఆనందమే కదా వీడికి కావాల్సింది. అవును, మా అత్తయ్య ఆనందమే నా ఆనందం. హలో హలో మాస్టారు, ఎప్పుడూ అత్తయ్య ఆనందం కోసమే కాదు, ఇప్పుడు మీ లైఫ్ లోకి వేద కూడా వచ్చింది. మా ఆనందం గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అవునరా అన్నయ్య, వేదని అన్నపూర్ణ అత్తయ్యని పక్క పక్క నిలబెట్టి ఎవరంటే ఇష్టమంటే నువ్వేం చెప్తావురా? ఏమని చెప్తానా, రా చెప్తా. నీకు అవసరం అవసరం. గాడ్, ఏంటి ఏంటి ఆ ప్రశ్న? సారీ సారీ సారీ, ఊరికే ఊరికే అనేసా. ఏ లేదు, అదే క్వశ్చన్ ని నేను అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పు. చచ్చ ఇరుక్కున్నాడు వీడు. ఎవరంటే ఇష్టం అంటే నాకిద్దరు ఇష్టమే. హలో, ఈ కథలు నా దగ్గర నడవమ్మా. ఇద్దరిలో ఎవరంటే ఇష్టమో ఒకరి పేరే చెప్పాలి. అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటప్పుడు ఒకరు ఎక్కువ తక్కువ అని ఎలా చెప్పగలం? పిచ్చి దానిలా మాట్లాడుతావు. నువ్వు డ్రామా డైలాగులు చెప్పకు. డ్రామానా? నాకు తెలుసు నువ్వు ఇలాంటి ఎస్కేప్ మాటలే మాట్లాడతావని. అందుకే మా ఇద్దరిలో ఎవరంటే నీకు మనసులో ఎక్కువ ఇష్టమో ఒక టెస్ట్ ద్వారా కనిపెడతా. టెస్టా? ఏం టెస్ట్ అమ్మా? బ్లడ్ టెస్టా? కాదు, చిట్టీల టెస్ట్. చిట్టీల టెస్టా? ఏ చిట్టీల టెస్ట్ ఏంటే? అవును, ఏ బుక్ ఇవే. మెంటల్ 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 దానా పిచ్చ నీకు. ఇదిగో, అబ్బా, ఈ రెండు చిట్టీల్లో మా ఇద్దరు పేర్లు రాశాను. దేవుణ్ణి తలుచుకొని ఓ చిట్టి తీ. ఆ చిట్టీలో ఎవరి పేరు వస్తే వాళ్ళే నీకు ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇంకవే అంటే మరి రెండు చిట్టీలే అంటే నీకోసం 200 చిట్టీలు రాస్తారు మరి. సరే సరే. దేవుడా 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 దేవుడా. ఉండు, ఓపెన్ చేసి చూడు బావా. అటువైపు తిరుగు. ఎవరి పేరు వచ్చిందిరా? మాట్లాడవేరా, వదిన పేరు వచ్చింది కదా. వేద పేరు వచ్చిందా? అన్నపూర్ణతే పేరు వచ్చింది. నాకు తెలుసు, నాకంటే నీకు ఆవిడంటేనే ఇష్టమని. అలా కాదు. ఇదిగో, ఇప్పుడు కాబట్టి వదిలేస్తున్నా. రేపు పెళ్ళైన తర్వాత సేమ్ ఇలాగే చిట్టీల సెటప్ పెడతా. అప్పుడు కానీ నా పేరున్న చిట్టి తీలేదనుకో, నీకు బొడత పూజే. హలో, అవునా? సరే, నేను ఇప్పుడే వస్తున్నా. హోటల్లో చిన్న పని పడింది, నేను వెంటనే వెళ్ళొస్తా. బాయ్.
లేదా ఇది? ఏంటమ్మా 2 చీటీల్లోనూ అన్నపూర్ణ వదిన పేరు రాశావే? ఆ, కావాలనే రాశానంజీ. ఆవిడంటే బావకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. చీటీల్లో ఆవిడ పేరు రాకుండా నా పేరు వచ్చిందనుకో, మనసులో తను బాధపడతాడు. తను బాధపడ్డం నాకిష్టం ఉండదు. అందుకే అలా చేశాను. వేద, నిజంగా నువ్వు చాలా గ్రేట్. కాదు కాదు, మా అన్నయ్య అదృష్టవంతుడు అని చెప్పాలి. మీ లవ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అవ్వాలి కాదు, అవుతుంది. పద. నువ్వు కోరుకున్నట్టే జరగాలమ్మా. మీ ఇద్దరి ప్రేమ ఫలించాలి. మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి. కోడలుగా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. శాశ్వతంగా నువ్వు ఆ తల్లి దగ్గరే ఉండాలి. అప్పుడే పరిస్థితులకు తల వంచి ఆ రోజు అన్నయ్య చేసిన తప్పుకి ఇంతకాలానికి న్యాయం జరిగినట్టవుతుంది. తల్లి బిడ్డలను వేరు చేశారని పాపం పోతుంది.